లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేసింది స్వయంగా కేంద్ర మంత్రి. ఆయననే పిలిచి బెదిరించి వాళ్లను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హనీ ట్రాప్ అని మీడియాను మనీ ట్రాప్ లో వేసి మీడియాను గొంతు నొక్కి వాళ్ళను కూడా వార్తలు రానియకుండా చేసింది ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి పెట్టినంతా మీకెందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకటే ఒక్క డిమాండ్ మనందరిది ఈ సమావేశం ద్వారా, ఖచ్చితంగా కేంద్ర మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశం నుంచి మీ చప్పట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేద్దాం. లేకపోతే ఏ ఆడపిల్ల కూడా ధైర్యం చేయదు. రేపు తన మీద ఏం జరిగినా, ఏ అఘాయిత్యం జరిగినా ముందుకొచ్చే ధైర్యం చేయరు. పెద్దవాళ్ళు తప్పించుకుంటారు. అధికారంలో ఉన్న వాళ్లకు ఇబ్బంది కాదు అనుకుంటే ఏ ఆడకూతురు కూడా రేపు బయటికి వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేయడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. అందుకే కేంద్ర మంత్రిని తొలగించాలే, విచారణ నిష్పక్షపాతంగా జరగాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ సభ ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మనందరం కూడా ఇక్కడికి వచ్చింది, ఇక్కడ కలుసుకుంటున్నది ఇవాళ రాజకీయంగా బూత్ లెవెల్లో మన బాధ్యతలు గుర్తు చేసుకోవడానికి, ముఖ్యంగా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన వివిధ కార్యక్రమాల్ని, మనం చేసిన ప్రయత్నాల్ని తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని ప్రతి అన్నకి, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకి వివరించి చెప్పడానికి. మీరందరూ కూడా నిజానికి ఇక్కడ కూర్చున్న మా సోదరులందరూ, నేను సుధీర్ రెడ్డి గారిని అడిగినాను, అన్నా మరి మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా శిక్షణ కార్యక్రమం అంటున్నారు, హైదరాబాద్ లో జనరల్ గా మరి అంతసేపు ఎవరు ఉండరు, హైదరాబాద్ లో మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక గంట సేపు మీటింగ్ వస్తేనే ఎక్కువ అంటే సుధీర్ రెడ్డి గారు నాతో ఒక మాట